మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం మంచి రోజు కనుక సాయంత్రం 7 తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లితే మీ సమస్యలన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి, మీరు గొప్ప కుబేరులుగా మారిపోతారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి అడుగులోనూ ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి ఆచారంలోనూ ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. సోమవారం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఆ కైలాసవాసుడు, ఆ భోలా శంకరుడు. అసలు సోమవారం రోజుకు ఉన్న శక్తి ఏమిటి? ఈ రోజున మనం ఎందుకు ప్రత్యేకమైన పూజలు చేయాలి అనే విషయాలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సోమవారానికి అధిపతి చంద్రుడు. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మన మనసుకు కారకుడు. ఎవరికైతే మనసు అదుపులో ఉండదో, ఎవరైతే ఎప్పుడూ టెన్షన్లతో సతమతమవుతూ ఉంటారో వారికి సోమవారం ఒక గొప్ప వరం. శివుడు తన జటాజూటంలో చంద్రుణ్ణి ధరిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే ఎంతటి ఆవేశాన్నైనా, ఎంతటి అలజడినైనా శాంతింపజేసే శక్తి శివుడికి ఉంది. అందుకే సోమవారం మనం శివుణ్ణి ఆరాధించటం వల్ల మన మనసు ప్రశాంతంగా మారుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు పెద్ద పెద్ద నైవేద్యాలు అవసరం లేదు. కేవలం ఒక లోటా నీరు లేదా కొంచెం భక్తితో సమర్పించే పాలు చాలు. రేపు వచ్చే సోమవారం సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఈ రోజున మీరు గుమ్మం దగ్గర చేసే ఒక చిన్న పరిహారం వల్ల మీ దరిద్రమంతా తొలగిపోయి మీరు కుబేరులయ్యే అవకాశం ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మన ఇంటికి గుమ్మం అనేది కేవలం రాకపోకల కోసం ఉన్న ద్వారం మాత్రమే కాదు, అది ఇంటి లక్ష్మికి నిలయం. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు గుమ్మాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో మనకు తెలుసు. ప్రతిరోజు ఉదయాన్నే గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేసేవారు. ఎందుకు అంటే గుమ్మం అనేది బయట ప్రపంచానికి మరియు మన ఇంటికి మధ్య ఉండే ఒక సరిహద్దు. బయట ఉండే నెగిటివ్ ఎనర్జీలు, గాలి, ధూళి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకునేది ఈ గుమ్మమే. ముఖ్యంగా లక్ష్మీదేవికి గుమ్మం అంటే అమితమైన ఇష్టం. మనం ఏ పండుగ చేసుకున్నా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి రావాలంటే మొదట ఆమె గుమ్మం దగ్గరే ఆగుతుంది. అక్కడ ఉన్న పవిత్రతను చూసి మాత్రమే ఆమె లోపలికి అడుగు పెడుతుంది. ఎవరి ఇంట్లో అయితే గుమ్మం అపవిత్రంగా ఉంటుందో, ఎక్కడైతే గుమ్మం దగ్గర చెప్పులు చిందరవందరగా ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు, సగటున దరిద్రం తాండవిస్తుంది. అందుకే గుమ్మాన్ని మనం గౌరవించాలి, పూజించాలి. గుమ్మం అంటే మన ఇంటి గౌరవం, మన వంశాభివృద్ధికి చిహ్నం. ముఖ్యంగా సోమవారం రోజు సాయంత్రం 7 తర్వాత గుమ్మం మీద ఇది చల్లితే చాలు, మీ సమస్యలన్నీ పోతాయి, గొప్ప కుబేరులవుతారు, ధనం కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ సోమవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయం గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను, మన సాంప్రదాయంలోని రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు మరింత మంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రేరణగా నిలుస్తుంది. అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ని చూసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక కుటుంబంలా కలిసి సాగుదాం. మీకు ఏదైనా సమస్య ఉంటే లేదా ఆ శివయ్య మీద మీకు భక్తి ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లోనికి వెళ్ళి ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఆ పంచాక్షరి మంత్రం జపించటం వల్ల కలిగే శక్తి వర్ణనాతీతం. మీరు కామెంట్ చేసిన ప్రతిసారి ఆ శివుడి నామాన్ని స్మరించినట్లే అవుతుంది. అది మీకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. ముందు సోమవారం రోజున మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సోమవారం నాడు కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావటం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులను ఈరోజు కొనకూడదు. ఇనుము అనేది శని గ్రహానికి సంబంధించిన లోహం. సోమవారం చంద్రుడి రోజు కాబట్టి ఈ 2 గ్రహాల కలయిక వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. అలాగే ఇత్తడి వస్తువులను కూడా ఈరోజు కొనకపోవటం శ్రేయస్కరం. చాలామంది తెలియక ఈరోజు పూజా సామాగ్రి కొంటూ ఉంటారు. కానీ సోమవారం ఇత్తడి కొనటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నియమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. కానీ సోమవారం రోజున వెండి వస్తువులను కొనుగోలు చేయటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వెండి మీ జీవితంలో ఐశ్వర్యాన్ని నింపుతుంది. సోమవారానికి అధిపతి చంద్రుడి కాబట్టి చంద్రుని లోహమైన వెండిని ఈరోజు ఇంటికి తీసుకురావటం వల్ల మీ జాతకంలో చంద్రుని బలం పెరుగుతుంది. ఇప్పుడు మనం పరిహారం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు సోమవారం సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో ప్రదోషకాల ప్రభావం ఉంటుంది. శివుడు ఎంతో ప్రసన్నంగా ఉండే సమయం అది. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొన్ని పచ్చిపాలు తీసుకోండి.
పాలు కాచినవి కాకుండా పచ్చివి అయితేనే శక్తి ఎక్కువగా ఉంటుంది. పాలు చంద్రుడికి చిహ్నం. ఇది మన ఇంట్లో ప్రశాంతతను పెంచుతుంది. కనుక పాలు తీసుకోండి. ఇప్పుడు ఆ పాలల్లో కొంచెం జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర అనేది కేవలం వంటగదిలో వాడే పదార్థం మాత్రమే కాదు, దీనికి గ్రహదోషాలను హరించే శక్తి కూడా ఉంది. జీలకర్ర మన జీవితంలో ఉన్న కష్టాలను జీర్ణం చేసుకొని మనకు సుఖాన్ని ఇస్తుంది. అలాగే ఈ పాలల్లో కొంచెం కుంకుమ కలపండి. కుంకుమ అంటే శక్తి స్వరూపం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ కుంకుమ వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ తర్వాత అందులో కొన్ని ఆవాలు వేయండి. ఆవాలకు ఉన్న శక్తి ఏమిటంటే అవి ఎలాంటి చెడు శక్తులనైనా దిష్టి దోషాలనైనా మీ ఇంటి దరితాపుల్లోనికి కూడా రాకుండా చేస్తాయి. దీని తర్వాత 2 తులసి ఆకుల నుండి తీసిన రసాన్ని ఆ పాలల్లో కలపండి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. విష్ణుమూర్తికి ప్రాణప్రదమైనది. తులసి రసం వల్ల ఆ మిశ్రమానికి ఒక దివ్యత్వము వస్తుంది. చివరిగా అందులో కొద్దిగా అత్తరు కలపండి. సుగంధం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అత్తరు వాసన దేవతా శక్తులను ఆకర్షిస్తుంది మరియు నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోడుతుంది. కనుక అత్తరు కూడా వేయండి. ఏ ఫ్లేవర్ అత్తరు అయినా వేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకుని మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరకు వెళ్ళండి. అక్కడ మనసులో శివుణ్ణి ధ్యానిస్తూ ఓం నమః శివాయ అని జపిస్తూ ఆ పాలను గుమ్మం మీద మరియు గుమ్మం బయట 2 వైపులా చల్లండి. ఇలా చల్లటం వల్ల మీ ఇంటికి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ పరిహారం వల్ల కలిగే లాభాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పాలు మీ మనసును ఇంటిని ప్రశాంతంగా ఉంచుతాయి. జీలకర్ర వల్ల మీకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోతాయి. కుంకుమ వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆవాలు మీ ఇంటిని దుష్టశక్తుల నుండి కాపాడుతాయి. తులసి రసం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక అత్తరు మీ ఇంటిని సుగంధమయం చేసి అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి మీకు లభిస్తాయి. కష్టాలు పోవటమే కాకుండా ధనలాభం కలుగుతుంది. మీ ధన సంపాదన క్రమంగా పెరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడూ చూడని గొప్ప మార్పులను ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే గమనిస్తారు. ఈ పరిహారానికి మనం వాడిన వస్తువుల గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. పాలు అనేవి స్వచ్ఛతకు నిదర్శనం. మనం చేసే ఏ పూజలోనైనా పాలతో అభిషేకం చేయటం వెనుక ఉన్న ఉద్దేశం మన అంతరాత్మను శుద్ధి చేసుకోవటమే. జీలకర్ర మన శరీరానికి ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆధ్యాత్మికంగా మన ఇంటికి కూడా అలాగే మేలు చేస్తుంది. ఇది రాహుకేతువుల దోషాలను కూడా తగ్గిస్తుంది. కుంకుమ అనేది సౌభాగ్యానికి గుర్తు. ముత్తైదువులు కుంకుమను ఎంత పవిత్రంగా భావిస్తారో మనందరికీ తెలుసు. ఆవాలు తంత్రశాస్త్రంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటే వీటికి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే గుణం ఉంటుంది. తులసి మనకు ప్రాణవాయువును ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికంగా మనలను దైవానికి దగ్గర చేస్తుంది. అత్తరు అనేది మన మానసిక స్థితిని మార్చేస్తుంది. ఒక మంచి సువాసన రాగానే మన మనసు ఎలాగైతే ఉల్లాసంగా మారుతుందో అదేవిధంగా దేవతలు కూడా ప్రసన్నమవుతారు. రేపు సోమవారం ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించండి. మీరు పూర్తి నమ్మకంతో భక్తితో చేస్తే ఫలితం తప్పక ఉంటుంది. నమ్మకం లేని చోట ఏ పూజ చేసినా ఫలితం రాదు. కాబట్టి ఆ శివయ్య మీద భారం వేసి ఈ చిన్న పనిని పూర్తి చేయండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయి. మీకంతా మంచే జరుగుతుంది. సోమవారం పరమశివుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు కొన్ని పనులు చేయకూడదని పండితులు అంటూ ఉన్నారు. మరి సోమవారం ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది. ఆమె రుద్రుడి జడల నుంచి పుట్టుక వచ్చిన ఒక శక్తి. ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నిటినీ కూడా మింగేస్తానని శపథం పట్టింది. ఇలా సంకల్పించిన ఆ శివ పంచాగ్నుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురువు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు. రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు. మహా తేజస్వి బలవంతుడైన ఆ రురువు సర్వదేవ భయంకరుడు. కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతూ ఉన్నాడు. ఒకనాడు రురువు తన సైన్యాన్నంతా కూడా తీసుకుని స్వర్గలోకం మీదకి దండయాత్రకి బయలుదేరాడు. కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదికి ఉరికింది. దేవదానవుల మధ్య
యుద్ధం ప్రారంభమయ్యింది. మహాబలవంతమైన అసురుల ధాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు. అదే అదునుగా రురువు సైన్యం దేవతల్ని తరిమి కొట్టి వారి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించాయి. ఆ విధంగా దానవుల చేతుల్లో పరాజితురాలై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదికి చేరుకున్నారు. అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివభక్తి దేవతల్ని చూసి, సురలారా, ఎందుకు మీరిలా భయంతో వణికిపోతూ ఉన్నారు? ఎందుకిలా పారిపోతూ ఉన్నారు అని ప్రశ్నించింది. అప్పుడు దేవతలంతా కూడా, అమ్మా శాంభవి, భీమ పరాక్రముడైన రురువు మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు. వాడి ధాటికి తట్టుకోలేక మేము ఇలా పరిగెత్తుకొచ్చాం తల్లి, నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు. దేవతల దీనలాపనలు వినగానే ఆ శాఖమరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుంచి ఎందరో అందమైన స్త్రీలు పుంఖానుపుంఖాలుగా ఆవిర్భవించారు. వారంతా కూడా పాశం, అంకుశం, శూలం లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ, అట్టహాసాలు చేస్తూ, కొందరు తెల్లని చీరలతో, మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవి ముందు నిల్చుంటూ ఉన్నారు. వారందరినీ చూపి, దేవతలారా, మీరేం భయపడకండి, వీరంతా నా శక్తి సైన్యం, వీరికి యుద్ధంలో తిరుగులేదు, ఎలాంటి వారినైనా సరే అవలీలగా సంహరించగల వీరులు ధీరులు వీరు అని చెప్పింది. దేవి మాటలు విన్న దేవతలందరికీ కూడా ధైర్యం వచ్చింది. అంతలో దేవతల్ని తరుముతూ రురువు అతడి సైన్యం అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా కోట్లు కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యం నుండి చూసి ఆశ్చర్యపోయారు. వారలా ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకి విరుచుకుపడింది. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధించసాగింది. దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు. కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యమంతా కూడా నశించిపోయింది కూడా. తన సైన్యమంతా కూడా కుప్పకూలటం చూసి రురువు తాపసీ విద్యను దేవతల మీద ప్రయోగించాడు. దానితో అంతా అంధకార బంధరమైపోయింది. అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని దండించింది. ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసీ విద్య తొలగిపోయింది. దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు. వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకున్నాడు. దేవి కూడా అతడి కన్నా ముందే పాతాళానికి చేరుకుని అక్కడికి వచ్చిన రురువు తలపై బాది అతడి చర్మాన్ని చీల్చి పాతాళం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది. ఆ విధంగా రురువును సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది. దేవతలంతా కూడా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్తుతిస్తారు. తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి ఇతడి ఘన కార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివదూతను స్తుతించాడు. దీనినే శివదూతి స్తుతి అంటారు. ఈ విధంగా శివదూతి దేవిని జయ జయ ధ్వానాలతో శివుడు స్తుతిస్తూ ఉండగా దేవి ఎంతో సంతోషించి, పరమేశ, నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు, దేవి, నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని ఫలశ్రుతితో సహా ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో వాడికి నువ్వు దిక్కై కాపాడు అన్నాడు. కోరిన వరాల్ని ప్రసాదించు. ఎవరు ఈ పుష్కరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తారో వాడు పుత్ర పౌత్రాభి పశు సమృద్ధి పొందుగాక. నీ నుంచి వచ్చిన ఈ దివ్య స్తవాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక. నవమి, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణం చేసిన వాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. దేవి పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి. ఈ స్తుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి పూజింపబడుతుందో ఆ ఇంట చొర, అగ్ని భయాలుండవు. పుస్తకంలో ఉన్న ఈ స్తుతిని పారాయణం చేసిన వాడు సర్వ యజ్ఞాలు చేసినట్టే.
చరాచర జగత్తుని సేవించినట్టే అవ్వాలి. బహుపుత్ర ధనధాన్యాభివృద్ధి స్తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి. ఇదే నేను కోరే వరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ, జనహితం కోసం నీవీ కోరిక కోరావు, తదాస్తు, నీవు అనుకున్నట్లే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి. ఇక వీడియోలోకి వస్తే సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు శివ ఆరాధన చేస్తే చాలా ప్రయోజనాలు వస్తాయి. శివ పూజ చాలా సులభం. ఆయనను ఏ విధంగా ఆరాధించినా కూడా కరుణిస్తాడు. అందుకే ఆయన్ని బోళాశంకరుడు అంటారు. ఆయనకు అభిషేకం చేయటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలే తెలుపుతూ ఉన్నాయి. శివుడు కుబేరుని పాలకుడు. అందుకే శివుణ్ణి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. శివుని ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య రాదు. శివుడు అదృష్టవంతుడు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదృష్టం పొందాలంటే తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలి. సోమవారం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయరాదు. ఇది ముక్కంటికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలు పాటించాలి అని పెద్దలు అంటూ ఉన్నారు. ఈ నియమాలు పాటించకపోతే ఆ కైలాసనాథుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాముల్ని చంపవద్దు. ఎవరైనా పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి. అంతేగాని పాముల జోలికి వెళ్ళవద్దు. పామే ఇంట్లోకి వచ్చినా దానిని ఎలాగోలా బయటకు పంపాలే తప్ప చంపకూడదు. సోమవారం రోజు పామును చంపితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పొరపాటును కూడా మాంసం తినకూడదు. కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దానిని సోమవారం కూడా తింటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయవద్దని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఏర్పడే పరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయని అంటూ ఉన్నారు. సోమవారం షేవింగ్ చేసుకోకూడదు అనేది మరొక కండిషన్. గడ్డం సోమవారం గీసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలే అంటూ ఉన్నారు. ప్రతిదానికి బలమైన కారణాలు ఉంటాయని, పాటిస్తే మంచిదని పెద్దలు మరీ చెప్తూ ఉంటారు. శివుణ్ణి పూజించేవారు సోమవారం ఉపవాస దీక్ష చేస్తే మంచిది. భార్యాభర్తల సంగమం నిషిద్ధం. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది. ఉపవాసం లేకుండా పూజ చేసినా ఏం కాదు. కానీ ఉపవాస దీక్షను ప్రారంభించి పూజ పూర్తి కాకుండా ఆ దీక్షను ఆపకూడదు. పూజ పూర్తయ్యాకే దీక్ష ముగించాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సోమవారం రోజు తప్పక ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.